మొన్నటి దినాన నేను చెన్నైపాలెం వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ మాటను ప్రకటించడం జరిగింది. ఏంటా మాట అంటే, యేసు మనతో ఉంటే మనలో ఉంటే అనే మాట. ఏ మాట? యేసు ఎవరు? చాలామంది ఈ మధ్యన మీటింగ్లు పెట్టేటప్పుడు నేను వాల్ పోస్టర్స్లో చూస్తున్నాను. వాల్ పోస్టర్స్ కానీ మాకు వాట్సాప్ గ్రూప్లో మాస్టర్ గారు షేర్ చేస్తారు అన్నమాట. పాంప్లెట్ ఏంటా పాంప్లెట్ అని అంటే, యేసుతో ఒక రాత్రి అంట. ఆ పాంప్లెట్ మీద ఏంటి? యేసుతో ఒక రాత్రి, లేకపోతే యేసుతో ఒక రోజు. ఆ మీటింగ్, ఆ సభ యొక్క పేరేంటి అంటే, అంటే ఒక రాత్రి దేవుడితో గడుపుతాడని అర్థం ఏంటి అంటే, ఆ ఒక్క రాత్రే యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉంటారని అర్థమా? ఈ మీటింగ్, ఈ సభకు పెట్టే పేరు ఏంటంటే యేసుతో ఒక రాత్రి అట. మిగతా రాత్రులన్నీ సంగతి ఏంటో, మిగతా రాత్రులన్నీ కూడా దయ్యంతో. మరి ఏంటి అసలు ఆ యొక్క టైటిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక రాత్రి అనకూడదు అక్కడ, అసలు ఆ పేరే పెట్టకూడదు. లేకపోతే యేసుతో ఒకరోజు అంట మీటింగ్లో కాదు, ఒకరోజు ఏదో పాట ఉంది కదా, ఆరాధించద యేసు రాజా, ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు మట్టిలో. ఈ పాట అందరం పాడేస్తాం కదండి మనం. అంట ఒక ఆయన పెద్ద అంటాడు, ఒక పెద్ద అంటాడు, మనం అబద్ధాలు ఆడమంట. క్రైస్తవులు అబద్ధాలు ఆడమంట. ఏం చేస్తామంట? అబద్ధాలు పాడతామంటున్నాం. ఒక పెద్ద అంటున్నాడు, అబద్ధాలు ఆడం, మనం అబద్ధాలు పాడతాం. ఆరాధించేదే యేసు రాజా, నిన్నే ఆరాధిస్తాము ప్రాణం ఉన్నంత వరకు. ఇది శుక్రవారం పాడతారు, ఆదివారం పాడతాం రాదు. ఇది శుక్రవారం పాడతాం, ఆదివారం ఏదో పని చదువుతూ పాడతాం మానేస్తాం. మరి అబద్ధం ఆడతామా పాడుతున్నామా? అబద్ధం పాడుతున్నాం. చాలా మాటలు. ఒక చోట బైబిల్ పంచి పెట్టడానికి వెళ్ళాం మేము. ఒక చోట బైబిల్ పంచి పెట్టడానికి వెళ్తే, నేను రక్షణ పొందికి ఉన్నాను, త్రియేక దేవుని నామంలో పాపంలో మళ్ళీ అడుగు పెట్టినా పాడుతున్నాడు ఆ సహోదరుడు. ఎవరొస్తే మా గౌతమ్ కూడా ఉంటాడు. చాలా చక్కగా గుర్తు, చాలా బాగుంది. రక్షణ పొందుకున్నానంటే త్రియేక దేవుని నామంలో. త్రియేక దేవుడు అంటే ఎవరెవరు? కాబట్టి మళ్ళా నేను పాపంలో అడుగు పెట్టినని పాడాడు. చాలా చక్కగా పాడాడు. మాది ఒక రకంగా ఉద్యమం వచ్చింది ఆ పాట ఉంటుంటే. అయితే పాట అంతా అయిపోయిన తర్వాత, అరే తమ్ముడు ఎవరైనా బ్యాక్ చేసిన తర్వాత, ఎంత బాగా పాడే, బాప్తిజం పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుందని అడిగితే, అప్పుడు ఎందుకంటే ఇంకా చెయ్యాల్సిన ఎంజాయ్ అంతా వాళ్ళు అంత ఉంటేనే అంటాడు. ఎందుకంటే ఏ పాడాడు పాట? రక్షణ పొందుకున్నాం త్రియేక దేవుని నామంలో అంటున్నాడు. కానీ బాప్తిజం ఎప్పుడు పొందుకున్నాం అంటే ఇంకా పొందుకోలేదు. కాబట్టి పాట ఏం పాడుతున్నాడు? రక్షణ పొందుకున్న పాట పాడుతున్నాడు. మనం కూడా రక్షణ పొందుకున్న పాట పాడతాం. కొంతమంది రక్షణ పొందుకోలేదు, ఇంకా రెండు అవుతానుకో మొన్న పాట పడుతుంది. నేను ఎందుకని నీ సొత్తుగా మారి తిని అనే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. నిజానికి ఇంకా బాప్తిజం పొందకుండా నీ పాటలన్నీ పాడుతుంది, కానీ ఇవన్నీ అందులో చెందవు. ఇప్పుడు నువ్వు బాప్తిజం పొంది పాడితే చెందుతాయి ఆ మాటలన్నీ. బాప్తిజం
బాప్తిజం పొందకుండా వాడేవనుకో అది ఎంత పడినా వేస్తే అంటే స్తుతిస్తున్నాం మంచిదే. అయితే నా పాయింట్ ఏంటంటే యేసు మనలో ఉంటే మనతో ఉంటే. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువు చిన్నప్పుడు వాళ్ళ అమ్మతోని నాన్నతోనే కలిపి ఒక చోటుకి వెళ్ళాడు. ఎక్కడికి? ఎందుకో చిన్నప్పుడు చెప్పండి, ఎవరికైనా గుర్తుంటా? ప్రతి పసకా పండుగ తెలియదా మీకు? పసకా పండుగకి వెళ్ళారు. పసకా పండుగకి వెళ్ళినప్పుడల్లా బళ్ళు అర్పిస్తారు, అన్ని మొక్కుబళ్ళు చెల్లించుకొని మళ్ళీ వస్తారు. ఆ పసకా పండుగకి వెళ్ళినప్పుడు యేసుబాబుని తీసుకెళ్ళారు కూడా. అన్ని పనులు అయిపోయాయి. ఈసారి ఇంటికి వచ్చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ యేసుబాబు విషయంలో ఏం జరిగిందంటే ఈయన ఒక రోజు ప్రయాణం చేసేసారు యేసుబాబుని వదిలేసి. ఎవరు? కన్యమరియా యేసురప్పు. ఈయన ఉన్నాడో లేదో చూసుకోగల బయలుదేరాలేమో. ఒక రోజంతా ప్రయాణం చేసేసారు. ప్రయాణం చేసేసిన తర్వాత ఈసారి చూసుకుంటున్నారంట. ఏది యేసుబాబు అంటారంట. ఏది ఎక్కడ వదిలేశారు? అక్కడ వదిలేసి ఒక రోజు ప్రయాణం చేసి నిలుపుకుంటున్నారు. నిలుపుకుంటే దొరకలేదు. దొరకకపోతే అప్పుడు ఏం చేయాలంటే మళ్ళా వెనక్కి ప్రయాణం చేస్తున్నారు. ఒకవేళ యేసుబాబు కూడా ఉంటుంటే ఈ ప్రయాణం పూర్తిగా వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నీ జీవిత ప్రయాణం కూడా కొనసాగింపబడాలంటే నీతో పాటు ఎవరు ఉండాలంటే నువ్వు మొదలెట్టే పనిలో మొట్టమొదటి యేసుబాబు పెట్టు. నువ్వు మొదలెట్టే పనిలో ఏ పనైనా నీ పనిలో ముందు ఎవరు పెట్టాలి? ప్రార్థన పెట్టాలి. అంటే యేసుబాబు పెట్టి ముందు మొదలెట్టే పనిలో ఎవరు ఉండాలంటే నీలో యేసుబాబు ఉండాలి. ఆ రోజు ప్రయాణం ఎందుకు మళ్ళా వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది? వాళ్ళు వదిలేశారు కనుక మనం కూడా యేసుబాబుని వదిలేసి ఏ పనన్నా మొదలెట్టామనుకోండి అలా వెనక్కి రావాల్సిందే. కాబట్టి మనలో యేసుబాబు ఉండాలి అంతే. లేకుండా నీ బలం చేత, నీ శక్తి చేత, నీ ఆలోచన చేత నువ్వు మొదలు పెడేసి చేద్దామంటే అవ్వదని. పిల్లరా బైబిల్ గ్రంథం తీస్తే లూకా సువార్త 2:44 తీయండి. ఎక్కడ ఉన్నాడనుకుంటున్నారంట? భ్రమ పడుతున్నారంట. భ్రమ. యేసు మా కూడానే ఉన్నాడులే అనుకుంటున్నారు, భ్రమ పడుతున్నారు. వదిలేసి మనం ఎన్ని ఆశలు వేసినా మాకు యేసుబాబు తోడున్నాడులే అని భ్రమపడుతున్నాం మనం. వాళ్ళు ఏం భ్రమపడుతున్నారు? మాతోనే ఉన్నాడు అనుకుంటున్నారంటే ఎవరు? వాళ్ళు. మనం కూడా ఏమనుకుంటున్నామంటే మనం ఎన్ని పనికి మాలేసాలు వేసినా యేసుబాబు మనతోనే ఉన్నాడులే అని భ్రమపడుతున్నామట. కాబట్టి నీకు నాకు మధ్య ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు మనతోనే ఉండాలి, మనలో ఉండాలి. పిల్లలు గమనిస్తే ఇక్కడికి యేసుక్రీస్తు ప్రభువు దిగొచ్చి యేసుక్రీస్తు ప్రభువు ఓ పక్కన ఈ లోకంలో ఉన్న డబ్బు బంగారం ఈ లోకాస్తులు అన్నీ ఓ పక్కన పెడితే మనం ఏం కోరుకుంటాం? యేసుక్రీస్తు ప్రభువుని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అవునా? ఒక కథ చెప్తాం మీకు. ఒక రాజుగారు ఉన్నారట. బాగా పనిచేసే ఇద్దరు సేవకుల్ని పిలిపించి ఒక పెట్టెలోనేమో వజ్రాలు పెట్టాడంట, ఓ పెట్టెలోనేమో బంగారం పెట్టాడంట. ఓ పెట్టెలో ఏం పెట్టాడు? వజ్రాలు. ఓ పెట్టెలో బంగారం పెట్టాడు. పెట్టి రేపాయ్ సేవకులారా ఇద్దరు
మీకేం కావాలో తీసుకోండి అంటే అందులో ఒకటి పరిగెత్తి వచ్చి వెంటనే ఏ పట్టుకుంటు నువ్వు అయితే ఏం పట్టుకుంటావు? వజ్రం పట్టుకుంటావు, బంగారం పట్టుకుంటావా? వజ్రాలు ఇరువైనవి కాబట్టి అయ్యే ఆపెట్టే పట్టుకుంటారు కదా. ఆడు కూడా అలా పరిగెట్టుకుంటూ వచ్చి ఏం పట్టుకుంటా అంటే వజ్రాలు పెట్టి పట్టుకుని పట్టుకుపోడు. మళ్ళీ ఇంకో వజ్రాలు పెట్టి తెచ్చి వజ్రాలు పెట్టి బంగారం పెట్టి ఇంకొకటి మిగిలిపోడు కదా. మరి రే బాబు నీకేం కావాలి అంటే ఈసారి ఆడు కూడా పరిగెట్టుకొని వచ్చి ఏం పట్టుకున్నాడు అన్నారు మీరైతే ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి. బంగారమా? ఇంకా రెండు పెట్టెలు పట్టుకున్నాడు అంటారా? బంగారము మరియు వజ్రాలు రెండు పెట్టెలు పట్టుకున్నాడు అంటారా? అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటనంటే ఆ రెండు పొట్లు పట్టుకోలేదు, వచ్చి రాజుగారిని పట్టుకున్నాడు. ఇక్కడ రాజు ఎవరంటే యేసుక్రీస్తు. నాకు కూడా చాలా అవకాశాలు వస్తాయి, వాటినన్నీ వదిలిపెట్టి యేసుక్రీస్తుని పట్టుకోవాలి. క్రీస్తు మనలో ఉంటే మనతో ఉంటే అంత విజయమే. ఇశ్రాయేలీయులతో ఉన్నాడు దేవుడు, ఇశ్రాయేలు విజయం సాధించాడా లేదా? దావీదుతో ఉన్నాడు దేవుడు, దావీదు విజయం సాధించాడా లేదా? సాధించాడు. యేసు మనలో ఉంటే మనతో ఉంటే ప్రతిదీ విజయమే మన జీవితంలో. ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా వదిలేస్తే దావీదు కోసం ఒక 4 మాటలు చెప్పుకుందాం. ఎవరి కొరకు? దావీదు ఎంతమందికి తెలుసు? ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదంటారా? దావీదు ఎవరు డైరెక్ట్గా చూడలేదు కానీ విన్నాం. దావీదు మనందరికీ తెలుసు, విన్నాం. దావీదు కోసం మనం ఏం చెప్పుకుంటామనంటే దావీదు నాట్యం ఆడాడు, దావీదు దేవుని స్తుతించాడు, ఇవన్నీ చెప్పుకుంటాం, బాగానే ఉంది. దావీదు యుద్ధం చేసిన సంగతి కూడా మనం చెప్పుకున్నాం. ఈరోజు అదే మాటలు చెప్పుకుందాం. దావీదు గొలియాతు మీద గెలవడానికి గల కారణం ఉంది. ఆ కారణం ఏంటో మనం చెప్పుకుందాం. అసలు యుద్ధం దావీదు గొలియాతుతో మొట్టమొదటి యుద్ధం జరగడానికి కారణం ఎవరెవరికి యుద్ధం అంటే ఫస్ట్ ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీలకి మధ్య గొడవది. ఎవరెవరికి గొడవ? దావీదు వెళ్ళి గొలియాతుని చంపాడంటే మొట్టమొదటి గొడవ ఎవరెవరికి? ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీలకి. ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీలకి గొడవ అయితే ఆ గొడవ ఎలా మారిందంటే ఇప్పుడు మనం అందరం కలిపి కొట్టుకుంటే ఇది యుద్ధంగా ఉంటుంది. మీలోంచి ఒకడు, మాలోంచి ఒకడు. మీలోంచి ఒకడు మాలోంచి ఒకడు అంటే మా ఊరు మనుషులు వస్తారనుకుంటున్నారు. ఏమో ఎవరు? ఇశ్రాయేలీయులు. మాలో చెప్పడం మీలో చెప్పడం అంటే మా ఊరు మనిషి పంపుతారేమో అనుకుంటున్నారు వాళ్ళు. కానీ 6 జానల 6 మూరల జానుడు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడంట. ఎవరా వ్యక్తి? ఎస్, 6 మూరల జానెత్తు అంటే దగ్గరగా అంట 9 అడుగులు 10 అడుగులు దగ్గరలో ఉంటాడు. 10 అడుగులు అంటే సీలింగ్ తగిలేస్తూ ఉంటుంది పక్క నుంచి, పొంగోవాలి సీలింగ్ దగ్గర. అంత పొడవున్న వ్యక్తి చూడగానే ఇశ్రాయేలీయులు ఓరి అమ్మ నడిపోతున్నారంట. ఎందుకనంటే ఆయన తీసుకొచ్చి మన ట్యాంకులో బాప్తిసం ఇవ్వాలంటే నేను చూలేసుకోవాలి. ఎవరిని? 2 అడుగులు ఎక్కుతున్నాడు. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది అవుతున్నారు. అలాంటిది ఆయన కూర్చున్న ఒకటే మనం నుంచున్న ఒకటే అంత ఎత్తున్నవాడు. అసలు మొట్టమొదటి ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీయులకి మధ్య యుద్ధం అది. ఆ యుద్ధం కాస్త ఎలా మారిందంటే యుద్ధంలో మలుపులు తిరిగాయి. ఆ యుద్ధం ఎలా మారిందంటే అందులో ఒకరికి ఇప్పుడు ఈ 6 జానుల 6 మూలల జానుడు ఎత్తున్నటువంటి మీదకి ఇందులో కూడా ఎవడన్నా కూడా అందరూ కూడా చూసిపోసుకుంటున్నారు. అప్పుడే వచ్చాడు సౌలు. సౌలు వచ్చి నేను మాత్రం పొడవగా ఉన్నా,
ఏంటి నాకంటే పొడవా అన్నాడట. ఎవరిని? గొలియాతుని. ఇక్కడ ఉన్న ప్రజలతో బిల్డప్. ఈసారి దగ్గరికి వెళ్ళి చూడగానే ఆడికి కూడా ఓడి మరి చేరా వచ్చేసి అటువంటి తీసుకొచ్చేదా బాబు అంటున్నాడు దగ్గరికి వెళ్ళి. ఆ సౌలు కూడా పొడవే. కొంతమంది కొన్ని రకాల పొడవలు ఉంటారండి, తెలుసా మీకు? సౌలు కూడా పొడవే, కానీ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి అంటే చరిత్ర ప్రకారం చూస్తే మెడ దగ్గర నుంచి పొడవు ఉంటారు. కొంతమంది కాళ్ళు పొడవు ఉంటాయి, ఇక్కడి నుంచే కొట్టుకుంటారు. అలాగా సౌలు కూడా పొడవే, ఎత్తైన మనిషే, కాకపోతే ఎక్కడి నుంచి సౌలు బట్టలు దావీదుకి ఎత్తానంట. మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను చంపేస్తాను గొలియాతుని అన్నప్పుడు, ఒరే యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వు మొదలు బట్టలు తెరితే కుదరదు, సౌలు బట్టలు వేసుకొని సౌలు బట్టలు ఇచ్చారంట. ఎవరికి? దావీదుకి. మునిగిపోయాడు అందులో, సెట్ అవ్వలేదు. ఇప్పుడు నా బట్టలు మా బావకి ఇచ్చామనుకోండి, ఎలా ఉంటుంది? అదిగో మా బావ అంటే అక్కడ కూర్చోవడం చేసావు, ఎలా ఉంటుంది? అలాగా సౌలేమో ఎత్తైన వాడు, దావీదేమో చిన్నవాడు. ఆ బట్టలు వేసినప్పుడు అందులో మునిగిపోయాడంట, అందుకని బట్టల చట్టంలో తీసాడు. అయితే ఇప్పుడు మొట్టమొదటి ఎవరెవరికి యుద్ధం అది? ఇశ్రాయేలీయులకి, తర్వాత గొలియాతుకి కుదరలేదు. గొలియాతు సౌలు కూడా ఏమీ చేయలేకపోయాడు. అప్పుడే హీరో వచ్చాడు. ఎంతో మళ్ళీ ఇంకో మలుపు తిరిగింది. హీరో ఎవరు? ఆ హీరో ఎవరంటే దావీదు. అసలు దావీదు కావాలని వచ్చాడా, ఆ నాన్న పంపించాడా? చెప్పాలి. అదే భోజనం పట్టుకొచ్చాడులే, కావాలనుకొని వచ్చాడా, వాళ్ళ నాన్న పంపించాడా? కావాలనుకొని వచ్చాడా? కావాలనుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా చేశారు. కావాలని యుద్ధం దగ్గరకు వచ్చాడు అన్నవాళ్ళు, వాళ్ళ నాన్న పంపితే వచ్చాడు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? యుద్ధం చూడాలని ఆయన ఎక్కడ అనుకున్నాడు? యుద్ధం చూడాలని అనుకోలేదు. మామూలుగా వచ్చాడు వాళ్ళ నాన్న దగ్గరికి. వాళ్ళ నాన్న వెంటనే ఏమన్నాడంటే, వాళ్ళు అక్కడ ఏదో ఓడపడి చేస్తున్నారు అనుకుంటున్నాడు. నాన్న ఎవరు? వీళ్ళ అన్నదమ్ములు తెగ యుద్ధం చేసేస్తున్నారు, అలసిపోయి ఉంటారా బాబు, నువ్వు వాళ్ళకి తినబడ్డానంటే వెళ్ళు అని పంపాడు. పంపితే ఈ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ప్రియులారా, 28 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 28వ వచనం చూస్తే అక్కడ ఉంటుంది. ఇప్పుడు కట్టే రావాలి. యుద్ధము చూచుటే కదా నీవు, యుద్ధం చూడటానికే కదా నువ్వు వచ్చావు అని అపార్థం చేసుకుంటున్నాడు వాళ్ళ అన్నయ్య. నిజానికి యుద్ధం చూడటానికి రాలేదు. ఎందుకు వచ్చాడంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళకి క్యారేజ్ ఇచ్చేసి పోదామని. నిజానికి ఒక రకంగా క్యారేజ్ ఇవ్వమని అనిపించింది. ఏమని? ఓరి అమ్మ అక్కడ యుద్ధం ఎలా జరుగుతుందో చూద్దామని అనిపించింది. అప్పుడు ఎప్పుడు క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళి బాబు అన్నప్పుడు అనిపించింది దావీదుకి. ఏమని? ఓరి అమ్మ అక్కడ యుద్ధం ఎలా జరుగుతుందో, బాబులు ఎలా వేసుకుంటారో, కత్తులతో ఎలా పొడుచుకుంటారో చూద్దాం, విజయం ఎవరు సాధిస్తారో చూద్దాం అన్నట్టుగా వెళ్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ అంతా రివర్స్ అయిపోయింది. అసలు యుద్ధం చూద్దామని వచ్చాడు, కాస్త చేసేదాకా తీసుకెళ్ళాడు. వాళ్ళ అన్నయ్య అంటున్నాడు, ఒక అబ్బాయి నీ సంగతి మనం కూడా అంటాం కదా, అన్నదమ్ములు అపార్థం చేసుకునే ఉంటారు. వాళ్ళ తమ్ముడు అపార్థం చేసుకున్నాడు. ఏమని? నువ్వు ఎందుకు పశువుల మందనంతా ఏం చేసావు, ఎక్కడ వదిలేసి యుద్ధం చూడడానికి వచ్చావు నువ్వు అని ఇంకమాలేవా అంటున్నాడు ఒక రకంగా. ఎవరిని? దావీదునే. నేను అందుకు రాలేదు. అయితే విషయం దావీదుకు తెలిసింది. ఏమని? విషయం దావీదుకు తెలిసింది. ఏమని? ఏమని తెలిసింది? ఏ విషయం తెలిసింది? ఏ ఒక్కడు ముందుకు వెళ్ళలేకపోతున్నాడన్న విషయం ఎవరు తెలిసింది? దావీదుకు తెలిసింది.
వెంటనే దావీదు ఏమంటాడో చూడండి, చూద్దాం ప్రియులారా. 26వ వచనం, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి ఆయన నేను చంపేస్తాను అంటాడు ఈసారి. ఎవరు? దావీదు. ఏమండి, దావీదు నార్మల్ వ్యక్తిలో ఒక 5 అడుగులు 6 అడుగులు ఉంటాడు. దావీదుని తీసుకెళ్ళి గొలియాతు పక్కన నుంచోబెడితే ఎంత ఉంటాడంటారు? ఒక రకంగా చెప్పనా, గొలియాతు అంట లోయలో ఉండి వస్తుంటే, ఎక్కడో లోయలో ఉండి రే రండ్రా చూసుకుందాం అంటుంటే ఇక్కడ కాళ్ళు గసగసగస ఉనికేస్తున్నాయంట. ఆ లోయలో ఉండి వస్తుంటేనే మనం ఎలా అయిపోతున్నాము, ఆ దగ్గరికి వెళ్ళగానే అడిగితే ఆ గాలికే మనం వెళ్ళిపోతామేమో అని భయపడుతున్నారు. అంత ఎత్తున్న వాడి దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? దావీదు. అయితే దావీదుకి ఎందుకు కోపం వచ్చిందో చెప్పాలి. దావీదుకి ఎందుకు కోపం వచ్చింది? దావీదుని తిట్టినందుక? ప్రశ్న. ఈ కథ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కానీ ఈ రకంగా మనం చెప్పుకోలేదు. దావీదుకి ఎందుకు కోపం వచ్చింది? అంత కోపం వచ్చి ఊపిపోయిన చంపేస్తాను అని ఎందుకన్నాడు? బాబు ఎవరు చెప్తారా? అంత కోపం వచ్చిందా? ఇప్పుడు అది కోపం ఎలా వస్తుంది? అది మగవాళ్ళు చూడు గొడవాడుకున్నప్పుడు నాకు పోటుకెళ్ళండి, నువ్వు పోటుకెళ్ళని వెళ్తారు. ఇది ఆ గొడవ కాదు. ఎందుకు కోపం వచ్చిందంటే నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి, దీన్ని అర్థం చేసుకోండి బాగా. జగదీష్, నిన్ను చెడమాడ అనరాని మాటలన్నీ తెలుస్తున్నారు, కానీ నేను చెప్పిన మాటలను బట్టి నువ్వు ఓర్పుగా ఉన్నావు. కానీ నాన్నని అమ్మని తిడుతున్నారు ఎవరు? నీతో గొడవాడేవాళ్ళు, వాళ్ళని దూషిస్తున్నారు. అప్పుడు ఊరుకుంటావా నువ్వు? నీ పెద్దాపేట చూపెడతావు కదా. ఎందుకంటే నిన్నన్న దానికంటే మీ అమ్మని మీ నాన్న అన్నది నీకు చాలా స్పీడ్గా లేచిపోద్ది కోపం. ఇక్కడ దావీదు కూడా కోపం ఎందుకు వచ్చిందంటే దేవుణ్ణి తిడుతున్నాడు. ఎవరు? గొలియాతు. దేవుణ్ణి తిడితే దావీదుకి అప్పటిదాకా కోపం వింటున్నాడు, ఆడ అరిపులన్నీ వింటున్నాడు. ఒక్క మాటలో కోపం వచ్చింది ఏంటంటే, ఒక రకంగా మీ దేవుడు ఎంత చూడరా, మా దేవతల ముందు మీ దేవుడు ఎంత చూడరా అన్నట్టుగా మాట్లాడితే ఆడ సంగతి నేను చూసుకుంటాను. సంగతి చూసుకుంటానన్నప్పుడు ఇక్కడ సౌలు ఏమంటున్నాడు చూడండి. సౌలే భయపడ్డాడు కదా. ఎవరిని చూసి? గొలియాతుని చూసి సౌలే భయపడ్డాడు. సౌలు ఏమంటున్నాడు? దావీదుని ఎందుకు చంపేస్తారంటే 33వ వచనంలో సౌలు అన్నాడు అలాగా, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని, నాతో పాటు చెప్పండి, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. ఏమంటాడు? రే బాబు చిన్నోడు రా, నీకు ఇంకా ఏమి తెలియదు, ఆ సంగతి ఏమనుకుంటున్నావు? చంపేస్తాడు, ఎంతనాడు చూసావా అంటున్నాడు. ఎవరు? సౌలు. అంటే వచ్చిన కోపమే సన్నీ చదివేస్తున్నాడు జాయిగాను. ఎవరు? సౌలు. కొంతమంది చిన్నోళ్ళు అంటేనే ఎదగనీయకుండా చేస్తారండి పిల్లల్ని. ఇప్పుడు వాకింగ్ చెప్పడానికి ఎవరన్నా మనకంటే చిన్నోడు వచ్చి వాకింగ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆడికేముందండి జ్ఞానం అన్నామంటే అది ఏమైపోతాడు? నీకు ఇంకా అంత రాలేదు, లేచి వాకింగ్ చెప్పండి, నేను బయట వెళ్ళొస్తా లేచి అన్నామంటే ఆడు చిన్నోడనే ఫీల్ అవుతాడు ఎప్పటికీ. ఏ విషయంలో కూడా
ఒకరిని తగ్గించాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనకంటే చిన్నవాడు ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు డిస్కరేజ్ చేసే మాటలు ఎప్పుడు కూడా, నిరుత్సాహపరిచే మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. కొంతమంది పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎలాగైనా ఎప్పటికీ చిన్నోడు అంటే చిన్నోడే అని ఏం తెలియదు వాళ్ళు అంటుంటారు కొంతమంది. అసలు అవకాశం ఇవ్వాలి కదా, అసలు వాడంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ఇవ్వాలి కదా. ఏ విషయానికి భయపడవు. ముందు నువ్వు చిన్నవాడు అని అన్నం మానేయండి. అంటే చిన్నవాడు అంటే తేల్చడం కాదండి. మన వాళ్ళందరూ నేను అలా అమ్మాయిని ట్రై చేస్తున్నానని మా అమ్మ నాన్న ఇంకా చిన్నవాడే అంటున్నారు. కానీ దానికి కాదండి, మళ్ళీ దానికి తీసుకున్నారు కానీ అదే కొనుకోడు. నువ్వు లైఫ్లో ఏదన్నా సాధించడానికి వాడిని చిన్నోడని నిరుత్సాహపరచుకుంటాడు. దావీదును కూడా నిరుత్సాహపరిచేది ఎవరు? సౌలు. నువ్వు ఒక చిన్నోడవే ఆ దెబ్బతో వెళ్ళి అంటే దావీదు గొప్పవాడండి. దేవునికి స్తోత్రం. దావీదు అన్నాడు, నేను ఎలా ఉండో తెలుసా, సింహాన్ని చెప్పాను, ఎలుగుబంటిని చెప్పాను. సింహాన్ని ఎలుగుబంటిని చంపడానికి బలం ఇచ్చిన దేవుడు ఫిలిష్తీయుడు ఎంత చంపుతానండి. ఇక్కడ మీరు నాకు పాయింట్ చెప్పాలి. దావీదు గొలియాతును చంపగలిగాడంటే తన బలాన్ని పెట్టుకున్నాడు. ముందు ఎవరిని పెట్టుకున్నాడు? అది పాయింట్. ఏది పాయింట్? ఈరోజు మనలో ఉన్న వాళ్ళు ఏదైనా సాధించగలిగారంటే ముందు మీరు ఎవరిని పెట్టుకున్నారంటే దేవుడిని పెట్టుకున్నారు. ముందు దేవుడిని పెట్టుకోవాలి. అక్కడ సౌలు ఏం పెట్టుకున్నాడు తెలుసా? లేదు నాకంటే పొడవుతాడండి ఎవరు? గొలియాతు. ఆడెంత అన్నట్టు వెళ్ళాడు. మరి దావీదు ఏమన్నాడు? దావీదు నాకు దేవుడు ఉన్నాడు, సింహాన్ని చంపడానికి వెళ్ళాను, దేవుడు తోడున్నాడు, ఎలుగుబంటిని చంపడానికి వెళ్ళాను, దేవుడు తోడున్నాడు. ఇప్పుడు గొలియాతును కూడా చంపడానికి దేవుడి తోడు. నీ శక్తి చేత, నీ బలం చేత, మన బలం చేత ఏదైనా చేయగలమని అనుకుంటే కనుక నువ్వు పప్పులో పాలేసినట్టే. ముందుగా ఎవరిని పెట్టాలి? దేవుడిని పెట్టాలి. ప్రియులారా, చూస్తే ఇంకా మనం మాట్లాడుకుంటే దావీదు ఇక్కడ ఒక మంచి ఇన్స్పిరేషన్ మనం చూపిస్తున్నాడు. వాళ్ళ నాన్న క్యారాజ్ పట్టుకెళ్ళమని అంటే అసలు చెప్పడానికి కారణం ఏంటి? ముందు వాళ్ళ నాన్న చెప్పిన మాట విని వెళ్ళాడు కాబట్టి అక్కడ యుద్ధం జరుగుతుందన్న సంగతి తెలిసింది. ఒకరు వెళ్ళకపోతే అసలు యుద్ధం జరుగుతుందన్న సంగతి తెలియదు. అసలు యుద్ధం జరిగి వెళ్ళే పని లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తండ్రి చెప్పినట్టునే వెళ్ళాడు. ఎవరు? ఇక్కడ తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దావీదు తండ్రి చెప్పినట్టునే వెళ్ళాడు కాబట్టే కదా ఈరోజు బైబిల్లో పేరు రాయించి హీరో అని చెప్పుకున్నాం. ఎవరిని? ఇక్కడ మీరు కూడా తండ్రి చెప్పినట్టునే, తల్లి చెప్పినట్టునే విన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎవరు వస్తారు? పెద్దవాళ్ళు వస్తారు. చెప్తున్నారా? తండ్రి తల్లి. తండ్రి అంటే దావీదు తండ్రి గొప్పతనాన్ని తెలుసుకున్నాడు కనుక వెళ్ళాడు. తండ్రి అంటే ఏంటండి? తల్లి పాలిసి పెంచితే తండ్రి ప్రేమ చూపిస్తాడు. ఎలాంటి ప్రేమ అంటే బయటికి వెళ్ళి ఏదైనా తింటున్నప్పుడు తండ్రి తింటున్నప్పుడు వెంటనే ఎవరు గుర్తుకొస్తారు? తండ్రికి పిల్లలు గుర్తుకొస్తారు. ఈ తినేదే కాకుండా తినేసింది వదిలేసి కూడా దాన్ని కూడా కవర్లో కట్టి మా నాన్న అంటే మా చిన్నప్పుడు ఇప్పుడు మా మనవలు వచ్చారు కదా, మనవలు తెచ్చి కూడా మనడు దాకా ఎక్కడ ఏ భోజనాల్లో బూరెట్టినా
మా నాన్న మాకు చిన్నప్పుడు మద్రాసు వెళ్తే ఖర్జూరం తెచ్చివ్వడండి. నిజానికండి అప్పటికి ఎండు ఖర్జూరం అంటే కొత్త, ఎవరు తెస్తుంది? ఎప్పుడు 1999 2003 ఆ టైంలో ఎవరు తెస్తుంది? మద్రాసు నుంచి ఆ ఎండు ఖర్జూరం ఏదో తెస్తే మహాప్రసాదంగా తినేవాళ్ళం మేము. అప్పుడు అంటే ఒక తండ్రి తన బిడ్డల కొరకు, ఒక తండ్రి తను తినడం మానేసైనా, తల్లి గొప్పతనమే కాదండి, తల్లి కూడా గొప్పదే. ఒక పాలు చుక్క రావాలంటే 100 రక్తం బొట్లు అయితే ఒక పాలు చుక్క తయారవుతుందట, తెలుసా? తెలుసుకోండి. తల్లి తండ్రి మాటకు విలువడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు చాలామంది చేయట్లేదు, పెడచేవలు పెడుతున్నారు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో కూరుకుపోతున్నారు చాలామంది. దావీదు తండ్రి మాట పెడచేవలు పెట్టలేదు, వాళ్ళ నాన్న చెప్పినట్టనే వెళ్ళాడు. వాళ్ళ నాన్న చెప్పినట్టనే వెళ్ళాడు కనుక అక్కడ గొలియాతును చంపేటంత బలం అక్కడ వచ్చిందని చెప్పాలి. ప్రియులందరూ మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయము, తల్లిదండ్రులను గణపరచమనియు అదండి. ఈ మాట అందరికీ తగ్గుతుందండి. ఏమండి, వింటున్నటువంటి మీకు, చెబుతున్నటువంటి నాకు, వీళ్ళందరికీ ఒక తల్లిదండ్రులు బాధ పెట్టిన వాడిని నేనైతే కనుక నాకు తగ్గుతాను. ఒకవేళ తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళు మీరైతే కనుక మీకు వర్తిస్తుంది ఈ మాట. ఏ మాట చూడండి, చదవండి. తల్లినైనను తండ్రినైనను దూషించువాడు, అదండి. ఇంతకంటే పెద్ద మాట లేదండి, పెద్ద మాట లేదండి. ఎంతకంటే పెద్ద మాట లేదండి. నీ తల్లినైనా తండ్రినైనా ఏదైనా విషయంలో నువ్వు బాధపెట్టుంటే కనుక మరణం అంటే ఈ లోక సంబంధమైన మరణం ఎలాగో వస్తుంది గ్యారంటీ. ఆత్మ సంబంధమైన మరణం తప్పనిసరిగా పొందుతారు. ఆత్మ సంబంధమైన మరణం అంటే పరలోకం లేకపోవడమే ఆత్మ సంబంధమైన మరణం. మాట కూడా ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానించడం. అంటే ఏంటో సన్మానించడం అంటే పోదండలు ఇచ్చి సార్లో కప్పి ఇదంతా చేయడం కాదు. వాళ్ళతో మర్యాదగా మాట్లాడకపోయినా పర్లేదు, మర్యాద తీసేస్తున్నారు కదా పిల్లలు. ఈరోజు యవనస్తులు ఎలా తయారంటే మర్యాద నిలబెట్టకపోయినా పర్లే, మర్యాద తగ్గించే పిల్లలుగా తయారవుతున్నారు. నువ్వు మర్యాదగా నడుచుకుంటే చాలు, మీ తల్లిదండ్రులు సన్మానించినట్టే. ఇంక అంతకుమించి గొప్ప విషయమేమీ లేదు. దావీదు తన తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చాడంటే ఎప్పుడు కూడా తన తల్లిదండ్రుల యొక్క మాటను జవదాటం లేదట. అందులోకి గొలియాతు లాంటి, ఈ గొలియాతు దగ్గరికి వెళ్ళాడు కదా యుద్ధానికి, ఎవరు? దావీదు. వెళ్తేనంట చెప్తాను వినండి, ఈ గొలియాతు అంట ఎవడో ఎత్తుగా ఉన్నామన్నప్పుడు పంపుతాం అని చెప్తూ యుద్ధానికి పంపుతాం, ఆలోచించుకోవడం పంపుతాం, నీ మీద పంపుతాం అంటూ ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత పంపితే గొలియాతు వాడికి ఏమనిపిస్తుంది? ఇన్ని రోజులు టైం తీసుకున్నారంటే కాదు, ఇన్ని రోజులు టైం తీసుకొని పంపుతున్నారంటే ఓరి అమ్మ చాలా నాకంటే పెద్దోళ్ళు భగవంతుడు పంపుతున్నారేమో రా బాబులో అని భయం పట్టుకొని ఆవిడ దేవతల దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసుకుంటున్నాడంట. ఎవరు?
మరి ఇన్ని రోజులు టైం తీసుకున్నారంటే ఏంటని అర్థం? ఎవరినో గట్టోడు పంపిస్తున్నారు అనుకుంటున్నారు. అనుకుంటున్నాడు ఎవరు? గొలియాతు. కానీ ఆ గట్టోడు ఏం కాదు, బాగా పొడవున్నవాడు ఏం కాదు, బాగా బలమున్నవాడు ఏం కాదు. ఈ ఎవడో ఎత్తు ఉన్నవాడు ఒకసారి పైకి చూసే రారా అంటున్నాడట. ఎవరు? గొలియాతు. ఎందుకు ఎక్కడున్నాడు? ఎక్కడుంటే రే నేను ఎక్కడ ఉన్నాను అంటే అప్పుడు కింద చూశాడు గొలియాతు. ఎక్కడ ఉండదు దావీదు కింద ఉన్నాడు. కానీ గొలియాతు ఏమనుకుంటున్నాడు? ఎవడో పెద్దోడు వచ్చాడు అనుకుంటున్నాడు. ఓరే కర్రట్టుకొని వచ్చాడు, ఏమన్నా కుక్కరా నా దేవతల మీద ఉంటలే నీ సంగతి చూస్తానంటున్నాడు. ఎవరు? గొలియాతు. మళ్ళీ దేవతలు అన్నాడు కదా, నీ దేవతలు గొప్పోళ్ళు, నా దేవతలు గొప్పోళ్ళు, నా దేవుడు గొప్పోళ్ళు చూసుకుందామని తిప్పి తిప్పి కొడితే ఒక్క రైతునే. అయితే ఇప్పుడు యుద్ధం ఎవరెవరికి జరిగింది? మన దేవునికి వాళ్ళ దేవతకి జరిగింది యుద్ధం. ఎవరు గెలిచారు? దేవుడే గెలిచాడు. ఈ మధ్య యుద్ధమేమో అనుకుంటున్నాం, కానీ అది దావీదుకి గొలియాతుకి మధ్య యుద్ధం కాదు. మనకి కూడా ఈ లోకంలో యుద్ధాలు ఉంటాయండి. మనం ఏం యుద్ధాలు చేస్తున్నాం అయ్యగారు? మనం ఏ యుద్ధాలు చేస్తున్నాం? ఈ యోబు అన్నాడు, ఈ భూమి మీద మనం బ్రతికినంతకాలం యుద్ధమేనండి మన జీవితం. యుద్ధమా కాదు మన జీవితం? ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక యుద్ధం అంటే ఏంటి? నువ్వు ఏదో సాధించాలని పోరాడుతూ ఉంటావు, సాధించేదాకా ఎందుకు కట్టాలనుకుంటావు, అదొక యుద్ధం. ఏదో ఒక యుద్ధం. ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా మనిషి యుద్ధం. నువ్వు చేసే ఎన్ని యుద్ధాల్లో విజయం నీకు కావాలంటే నీకు ముందు ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. మనం గెలిస్తే మన దేవుడు గెలిచినట్లే. అక్కడ దావీదు ఓడిపోయి ఉంటే కనుక, నిజంగా దావీదునే కనుక పెద్ద కాలేజీ ఎవరు గొలియాతు తొక్కుపెట్టుంటే ఎవరు ఓడిపోయినట్టు? కాబట్టి మన దేవుడు మనల్ని ఓడిపించే దేవుడు కాదండి, గెలిపించే దేవుడు మన దేవుడు. మనకి ఎన్నో విజయాలు ఇస్తాడు. ఎప్పుడనంటే ఆయన్ని మనం ముందు పెట్టుకున్నప్పుడు. ఎవరిని? దేవుణ్ణి మనం ముందు పెట్టుకోవాలి. దేవుడు గొప్పతనం చెప్పాలి. కృతజ్ఞత చెప్పావు ఎప్పుడైనా? చెప్పామా? చెప్తున్నారా? సాక్షి రూపంలో చెప్తున్నారా? దావీదు కూడా సాక్ష్యం చెప్పాడు. ఏమని? ఏ సాక్ష్యం చెప్పాడు దావీదు? యుద్ధానికి వెళ్ళే ముందు సాక్ష్యం చెప్పాడు. చెప్పాలి. మాటలోనే ఉంది, ఇక్కడ మాటలోనే ఉంది సాక్ష్యం. అబ్బే నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సపోజ్ గీత నీకు ఉద్యోగం వచ్చేసిన తర్వాత, అదే ఇంజనీరింగ్ అయిపోయింది దేవుని కృపను బట్టి, ఉద్యోగం వచ్చేసిన తర్వాత నీకు సరిగ్గా ఇంగ్లీష్ అది రాదు అంటే ఇంగ్లీష్ కంపెనీలో పెట్టారు. ఎవరిని? గీతాన్ని. నీకు ఇంగ్లీష్ అది రాదు, నువ్వు ఏం చేయగలుగుతావు అక్కడికి వెళ్ళి అన్నప్పుడు ఎన్నో కష్టమైన సబ్జెక్టులు 52 సబ్జెక్టులు పాస్ చేసిన దేవుడు ఈ కంపెనీలో ఉద్యోగం నన్ను చేయలేనివాడా అంటే ఏంటో ఉద్దేశం? ముందు పాస్ చేయించింది ఏంటి? సాక్ష్యం. ఇప్పుడు చెప్పండి, దావీదు ఏం సాక్ష్యం చెప్పాడు? గొలియాతు చంపడానికి వెళ్ళే ముందు ఏం సాక్ష్యం చెప్పాడు? సింహాన్ని ఎలుగుబంటిని చంపడానికి భావించిన దేవుడు. సాక్ష్యం, కృతజ్ఞత. పునాది ఇచ్చిన దేవుడు, స్తంభాలేసిన దేవుడు, స్లాబ్ వేయడానికి అవకాశం ఒకడా కాడు. దావీదుకి ముందు ఎవరున్నారు? ఎన్ని మలుపులు తిరిగి, చాలా మలుపులు తిరిగి తిరిగి దేవుడు యుద్ధం నీకు ఇస్తాడు. ఒక్కొక్కసారి నీది కాదనుకున్నది నీది అవుద్ది. ఆ అవకాశం నీకు ఇస్తాడు దేవుడు. నీకు రాదనుకున్నది ఎన్నో మలుపులు తిరిగి 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 ఎవరి దగ్గరకు వస్తుంది? మళ్ళా ఇక్కడ దావీదు దగ్గరకు వచ్చే యుద్ధమేనేంటి ఇది? కాదు, ఎన్నో మలుపులు తిరిగి 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 ఎవరి దగ్గరకు వచ్చింది? పేరు ఎవరికి వచ్చింది?
నీకు కూడా అంతే. నువ్వు కాదనుకుంటావు, కానీ ఎన్నో మలుపులు తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది.